దారిలో వాక్ చేస్తూ వస్తుంటే ఈరోజు నాకు ఈ తీగ కనిపించింది. సో నేను ఈ తీగను ఇంటికి తీసుకొని వచ్చాను. ఎందుకంటే ఈ తీగ వల్ల ఏం ఉపయోగం లేదు. ఇలా చూసారా, ఇలా తెంచితే తెగిపోతుంది. సో ఈ తీగ తెంచితే తెగిపోతుంది. సో కానీ ఇదే తీగని ఇంకొక 4 తీగలు తీసుకొని యాడ్ చేసి ఇలాగా చుట్టాను. చుట్టిన తర్వాత ఆల్మోస్ట్ ఫుల్ ఎనర్జీ పెట్టేస్తుంది. ఫుల్ ఎనర్జీ పెట్టి లాగినా సరే రావట్లేదు. ఇదే తీగ ఇంకొక 4 తీగలు దీనికి యాడ్ చేసి ఇలా చుట్టాను అంతే. చుట్టి ఫ్యాక్ట్ చెప్తున్నా చూడండి, రావట్లేదు. అంటే దీన్ని బట్టి ఏమంటే అర్థమైంది మనకు, ఐక్యమత్యమే మహాబలం. అంటే మనం ఒక్కరే ఉన్నాం అనుకో, ఆ తీగలా తెగిపోతాం. అదే ఈ తీగకు 4 తీగలు కలిసాయి అనుకోండి, అది ఎంత గట్టిగా ఉంటుందో చూసారా. సో అందుకే పెద్దలు అన్నారు ఐక్యమత్యమే మహాబలం. సో కాబట్టి ఎన్నో జంతువులు, ఎన్నో జీవరాశులు మనకు నేర్పించేది ఏంటంటే ఐక్యమత్యంగా ఉండండి, అదే మహాబలం అని. సో ఇలా యూనిటీగా ఉండకుండా నా కులం, నా మతం, నా జాతి, నా ఇది, నాది రాయలసీమ, నాది తెలంగాణ, మీరు నార్త్, మీరు సౌత్ అని ఎందుకన్నా ఈ గొడవలన్నీ చెప్పండి. యూనిటీగా ఉంటేనే కదా ఇలా గట్టిగా ఉండగలం. సో కాబట్టి మనమంతా భారతీయులం, యూనిటీగా ఉండండి. హ్యావ్ ఏ స్ట్రాంగ్ అండ్ సక్సెస్ఫుల్ హ్యాపీ లైఫ్. అదే అందుకోసమే ఈ తీగ నేను తీసుకొచ్చి ఇలా చుట్టాను అనమాట. సో ఇది నేర్పించిన పాఠం ఏంటంటే ఐక్యమత్యమే మహాబలం. సో అందుకే యూనిటీగా ఉండండి. మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ భారతీయులం. సో యూనిటీగా ఉంటే అలా పటిష్టంగా ఉంటాం. యూనిటీ లేకపోతే ఇలాగా ఒక్క సెకండ్ కూడా చాలదు. కానీ దీన్ని తెంపాలంటే కష్టం. సో అందుకే ఐక్యమత్యంగా ఉండండి, స్ట్రాంగ్గా సక్సెస్ఫుల్ లైఫ్ లీడ్ చేయండి. థ్యాంక్ యూ.